Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, జీసస్ క్రైస్ట్, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనము. నీకు శుభమవునుగాక, ధైర్యం తెచ్చుకునము. హల్లెలూయా. భయంతో, ఆందోళనతో, కృంగుదల్లో ఉన్నారా? దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం, ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే మీకు మంచి జరుగుతుంది. దేవుడు మీకు మేలు చేస్తాడు. దావీదు గారు తన జీవితంలో దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దావీదు గారి ముందు గొల్యాతు నిలబడినప్పుడు దావీదు గారు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుని యుద్ధానికి వెళ్ళగా దేవుడు దావీదు గారి పక్షాన నుండి గొల్యాతు పైన విజయం ఇచ్చారు. సిక్లగ్ అనే ప్రాంతంలో శత్రువులు దాడి చేసి దావీదుకు ఉన్నదంతా తీసుకెళ్ళిపోయినప్పుడు దావీదు గారు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుని యుద్ధానికి వెళ్ళగా రెండింతలుగా దేవుడు దావీదు గారికి తిరిగిచ్చారు. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే దేవుడు మీ పక్షాన ఉంటాడు కాబట్టి, కష్టాల్లో శ్రమల్లో మీ వద్దకు వస్తాడు కాబట్టి, మిమ్మల్ని విడిచిపెట్టడు కాబట్టి ఆయన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి. శిష్యులందరూ కూడా ఒకరోజు పడవ మీద ప్రయాణం చేస్తుంటే ఆ పడవ భయంకరమైన తుఫానుకు లోనైంది. అయితే తన శిష్యుల్ని కాపాడడానికి క్రీస్తు ప్రభు వారు నీటి మీద, సముద్రం మీద నడుచుకుంటూ వచ్చారు. ఒకనొక సందర్భంలో పౌలు గారిని బందీగా ఓడ మీద తీసుకెళ్ళిపోతుంటే ఆ ఓడ భయంకరమైన తుఫానుకు లోనప్పుడు దేవుని దూత అక్కడికి వచ్చి పౌలు గారిని బలపరిచారు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే ఆయన మిమ్మల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువతో దేవుడు చెప్పిన మాట, నువ్వు భయపడొద్దు, జడియొద్దు, దిగులు పడొద్దని, ఎందుకంటే నీతో పాటు చూడు నీ దేవుడైన యెహోవాయే, ధైర్యంగా ఉండమని. ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే దేవుడు లోకాన్ని జయించాడు కాబట్టి మీకు కూడా ఈ సమస్యలపైన జయమిస్తాడు. అనారోగ్యం పైన విజయం, అప్పుల బాధలపైన విజయం, అవమానాలపైన విజయం. దేవుడు అన్ని విషయాల్లో మళ్ళీ విజయవంతులుగా చేస్తాడు కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే దేవుడు మిమ్మల్ని పిలిచాడు కాబట్టి, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి, పిలిచిన దేవుడు తన చిత్తాన్ని నెరవేరుస్తాడు కాబట్టి. దేవునికంటూ మన పట్ల కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆయన మన కోసం ఆలోచిస్తున్నాడు. అనుదినము కూడా ఆయన మన కోసం ఆలోచిస్తున్నాడు. అందును బట్టి ధైర్యం కలిగి ఉండండి. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మీకు మేలు చేస్తాడు, అన్ని విధాలా మంచి చేస్తాడు కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. శ్రమ దినాన్న కృంగిపోయిన వాడు చేతకానివాడు అయిపోతాడని. ధైర్యం విడిచిపెట్టొద్దు. ధైర్యం వల్ల గొప్ప ప్రతిఫలం మనం పొందుకుంటామని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ్వర ప్రభువా, మీకు వేలాతి వేలాతి వందనాలేసే. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని, సహకారాన్ని అందించండి. ప్రతి విషయంలో ప్రభా వారిని తృప్తిపరచండి. ప్రభా ఐసే మమ్మల్ని పిలిచినందుకు మీకు వందనాలు. కోల్పోయిన మాకు రెండింతలుగా తిరిగి ఇచ్చేదేవా మీకు వందనాలు. మా పక్షాన్ని ఉండేదేవా, యుద్ధం చేసేదేవా, వ్యాజ్యం ఆడేదేవా ప్రభా మీకు వందనాలు. మా సమస్యలపైన మాకు విజయం ఇచ్చేదేవా, మేలు చేసేదేవా మీకు వందనాలు. ప్రభా ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారు వారి జీవితంలో గొప్ప మేలు చేయమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. God bless you. God bless India.